నమస్తే మేడం. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మా యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి మేడం. నా పేరు సునీత, మా ఊరు మచిలీపట్నం. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి, పత్రిజీ గారికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి, యావత్ ధ్యానులందరికీ నా కృతజ్ఞతలు. ఓకే. ధ్యానంలోకి వచ్చి ఎన్నాళ్ళైంది మేడం? నేను 2004లో వచ్చాను. ఓకే. ఎన్నాళ్ళుగా చేస్తున్నా? 2004 నుంచి కంటిన్యూ చేస్తున్నా. అప్పుడు నేను చదువుకునేదాన్ని. ఓకే. ఫస్ట్లో ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ అంత ఏదో కూర్చునే వాళ్ళం కానీ ఏదో సరదాగా కూర్చున్నామా, వెళ్ళామా, వచ్చామా అంతే తప్ప ఇంకా ఏమీ చేసేదాన్ని కాదు. అప్పటికి కూర్చోవడం లేవడమే తప్ప ఇంకేం తెలిసేది కాదు. అయితే ఒకరోజు నా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, ఈరోజు పత్రిజీ వస్తున్నారు, ఆయన ధ్యానం నేర్పిన ఆయన అని చెప్పారనమాట. కంపల్సరిగా ఆయన మా ఊళ్ళో తిరుమల తిరుపతి అనమాట, టీటీటీ కళ్యాణ మండపం, అక్కడికి వస్తున్నారు సార్, అందరినీ రమ్మన్నారు. అయితే మేము ఎర్లీగా వెళ్ళిపోవాలి. అసలు అప్పట్లో కాలేజ్ కదండి, మా కాలేజ్ కొంచెం లాంగ్, అసలు 5కి కాలేజ్ అయిపోతుంది, 5 to 7 క్లాస్ వచ్చింది. వెళ్ళాలంటే మాకు కొంచెం లాంగే. ఆయన అలాగే వెళ్ళాను. అప్పుడే నేను నాతో పాటు ఇంక 2-3 తీసుకుని వెళ్ళాను అనమాట, ఎలా ఉంటుందో చూద్దాం అని. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. దానికి ముందు సార్ని ఫోటోలో చూశాను, మామూలుగా అనిపించింది కానీ నాకు గురువుల మీద వీటి మీద అసలు నమ్మకం లేదనమాట, అసలు ఉండేది కాదు. కానీ అందరూ విజిట్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళాను. మొట్టమొదటిసారి నేను సార్ని చూసినప్పుడు నాకు ఆయన మనిషిలాగానే కనిపించలేదండి. ఆ ప్రెజెన్స్ ఎలా అనిపించిందంటే, ఆయన కళ్యాణం ఇప్పటికీ నేను అస్సలు మర్చిపోలేను, ఎన్ని సంవత్సరాలైనా. ఆయన కళ్యాణ మండపంలో నుంచి ఎంట్రన్స్లో నుంచి సార్ నడుస్తూ వస్తున్నారు కానీ నాకు ఆయన నార్మల్ పర్సన్ లాగానే అనిపించలేదండి. ఆయన ఒక్కొక్క స్టెప్పు వేస్తూ ఉంటే నా లోపల నుంచి అసలు నాకు ఒక టెన్షన్ లాగా, నోట్లో నుంచి మాట రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి ఫ్రెండ్స్ని కానీ దీన్ని కానీ రిలేషన్స్ని కానీ మన మామూలుగా ఎంతమంది మనుషుల్లో చూసుంటాం. మొట్టమొదటిసారి ఆయన్ని చూసినప్పుడు నోట్లో నుంచి మాట రాలేదు, ఇది రాలేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. చూపు ఆయన వైపు నుంచి మాత్రం నేను తిప్పలేకపోయాను. చాలా ఎక్సలెంట్గా అనిపించింది. నాకు అప్పటి వరకు కూడా గురువుల మీద నమ్మకం ఉండేది కాదు కదా, నాకెవ్వరూ చెప్పకుండానే హీఈస్ నాట్ ఏ నార్మల్ పర్సన్ అనేది నాకు ఆయన చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అప్పటి వరకు మెడిటేషన్ చేసేదాన్ని కానీ వీళ్ళందరూ ఇలా ఎనర్జీ వస్తుంది ఇలా చెప్పేవాళ్ళు కానీ నాకు అసలు అర్థమయ్యేది కాదండి. ఆ రోజు ఆయన కూర్చోబెట్టారు ధ్యానంలో, పత్రిజీ గారు. ఆయన ఫ్లూట్ వాయిస్తారని అది నాకు ఏం తెలీదు. ఆయన జనరల్గా కూర్చోబెట్టి ఆయన ఫ్లూట్ వాయిస్తున్నారు. చాలా మంది వచ్చారు ఆ రోజు కళ్యాణ మండపానికి, కనీసం 2000 మెంబర్స్ దాకా వచ్చి ఉంటారు. ఆయన్ని చూడడం మొదటిసారి. అదే ఆయన ధ్యానయజ్ఞం నిర్వహిస్తున్నారు అప్పుడు 2004లో. ఇదన్నమాట హైదరాబాద్లో జరిగింది. అప్పట్లో యజ్ఞాలు జరిగేవి. అది ఆ ధ్యాన యజ్ఞం అనే మాట కూడా అప్పుడే విన్నాను. అదేవిధంగా అప్పుడే మాకు బందర్లో మచిలీపట్నంలో సునామీ వచ్చిందనమాట. అసలు యాక్చువల్ అదంతా ఎప్పుడో పోవాల్సిందంట, అది రాకుండా ఉండడానికి అక్కడ ముందు ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ వల్ల అదంతా ఆగింది అనేది అప్పుడు తెలిసింది. ఆయన ఒక్కొక్క అప్పుడే తెలిసింది, అది కూడా నాకు అప్పుడే తెలిసింది అనమాట. అప్పుడే తెలిసింది మాకు ఆయన ఒక్కొక్క నిర్మాణం ఎందుకు చేపడతారా అనే విషయం కూడా ఆ తర్వాత నాకు అప్పుడు తెలిసింది. ఆయన కూర్చోబెట్టిన తర్వాత ధ్యానంలో కూర్చున్న తర్వాత కాస్మిక్ ఎనర్జీ అనేది బాడీకి రిసీవ్ అవ్వడం అనే ఎక్స్పీరియన్స్ నేను ఆయన ముందే పొందాను. అప్పటి వరకు నాకు ఎనర్జీ బాడీకి రిసీవ్ అవ్వడం అనేది తెలియదు. ఇప్పుడు అందరి దాంట్లో గురు కటాక్షం, గురు కృప అనేది ఏంటి అనేది జనరల్గా క్లాసుల్లో వినడం వేరు. నాకు ఆయన కృప అనేది, ఆయన ఇది అనేది, ఆయన ఎనర్జీ ఎలా ఇస్తారో, నిజంగా ఒక గురువు మనల్ని అంగీకరించడం అంటే ఏంటి అనేది మాత్రం అప్పుడే నాకు అర్థమైంది. ఒక గురువు ఆరాలో చేయడం కానీ, ఈవెన్ ఇప్పుడు ఆయన సమాధి దగ్గర కూర్చుని చేస్తున్నప్పుడు కూడా నాకు అదే ఫస్ట్ లాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో, మరి ఆయన బాడీ ఎక్కే తర్వాత కూడా ఆయన సమాధి దగ్గర కూర్చున్నా కూడా ఆ ఎక్స్పీరియన్స్లో మాత్రం ఏ చేంజ్ ఉండదండి. ఇప్పుడు ఆయన వదిలేసింది శరీరాన్ని తప్ప మనల్ని కాదు అనే విషయం కూడా నాకు అక్కడే అర్థమవుతుంది. అది చాలా బాగుంటుందండి. అవునండి, జీకే గారి పిరమిడ్ మ్యాట్రిమోనీ ద్వారా అనమాట. ఒక మ్యాట్రిమోనీ ద్వారానే జరిగిందండి ఇది. ఆయన వాళ్ళ మ్యాట్రిమోనీ ద్వారానే ఒక మెడిటేటర్ని చేసుకో.
మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అంటే నాన్ వెజ్ తింటూ ఉంటారా మేనేజ్ లేదండి. నేను, మా వారు, మా బాబు. నాది బేసిక్‌లీ వెజిటేరియన్ ఫ్యామిలీనే. ఓకే. కాకపోతే నాకు కాలేజీలో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదండి. నాది బేసిక్‌లీ వెజిటేరియన్ ఫ్యామిలీ. మా ఇంట్లో చెయ్యరు. మా నాన్నగారు అందులో చాలా స్ట్రిక్ట్. కాకపోతే ఫ్రెండ్స్ వల్ల నేను ఇంటర్మీడియేట్‌లో వాళ్ళు ఎగ్ తెచ్చుకున్నా, మీల్స్ తెచ్చుకున్నా మీరు అలాగే అంటారు. రేపు మీరు పెళ్లి చేసుకుంటే నీకు నాన్ వెజ్ ఫ్యామిలీ వస్తే ఇలా చెప్పేవాళ్ళు కదా! ఆ ఎక్స్‌ప్రెషన్‌తో నేను మా ఫ్యామిలీకి తెలియకుండానే టేస్ట్ చేసేదాన్ని. ఓకే. కానీ ఎప్పుడైతే సారు అది కూడా నేను అది మా ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఎప్పుడైతే సార్ ధ్యానాంధ్రప్రదేశ్‌లో ఏం కొటేషన్ వచ్చిందంటే, నేను ధ్యానం చేస్తాను తప్ప ఎప్పుడో కదా అనుకునేదాన్ని. మీరు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు గానీ మాంసాహారం మాత్రం తినకూడదని అసలు వెంటనే అసలప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ కూడా నాకు ఇలా మ్యాగజైన్స్ వస్తే ఇదంతా అక్కడ ఒక లైబ్రరీ ఉండేది. అవును. ఊరికే ఏంటా అని అసలు చూసాను అంతే. ఫస్ట్ చూస్తే నాకసలు ఫస్ట్ అదే కొటేషన్ వచ్చింది. ఓకే. ఇప్పటి వరకు మా వాళ్ళకి కూడా తెలీదు. ఇప్పుడే తెలిసుంటుంది నేను అలా తినేదాన్ని అని. ఓకే. అదే. అలా నా ఓన్‌గా మానింది మాత్రం సార్ వల్లనే. మా ఇంట్లో కూడా తెలీదు. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ చేయరు గదా! అది. అవును. వెరీ నైస్ అండి. హ్మ్. మరి ఇప్పుడు మీరు ఎంతమందిని మార్చారు ఇలాగ శాకాహారులుగా, అలాగే ధ్యానులుగా మీకున్న నాకు తెలిసిన విషయాన్ని నేను కంపల్సరీ వాళ్ళకి చెప్తానండి. మార్పు అనేది వాళ్ళ ధ్యానం వల్లనే రావాలి. అంతే. వాళ్ళ గత జన్మ సంస్కారం కూడా ఖచ్చితంగా ఉంటది. ధ్యానం వల్లే మనకు మార్పొస్తది. నేను ధ్యానం చేస్తూ ఉండబట్టి ఇది అన్నీ చదివాను కాబట్టి ఆయన యొక్క హెల్ప్ ఉంది కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను. ధ్యానం రాకుండా మీ లైఫ్ ఎలా ఉండేది? ధ్యానంలోకి వచ్చాక ధ్యానం మీ లైఫ్‌ని ఎలా మార్చింది? ధ్యానంలో రాకముందంటే అందరిలాగా చాలా అసలు కామెంట్ చేయటంలో నా తర్వాత ఎవరైనా. ఎందుకంటే మేము అందులో ఫస్ట్ మీకు బాగా తెలిసే ఉంటది. కాలేజీ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ యూత్ అంటే ఏంటంటే కామెంట్ ఫస్ట్, సెటైర్‌లు ఫస్ట్, లెక్చరర్‌లు వస్తే ఫస్ట్ ఆళ్ళకి ఏం పేరు పెట్టాలి. ఇంకా అదంతా ఒక్క పాయింట్‌లో చెప్పేశారు కదా! నాట్ ఏ జడ్జ్ అని. అది. బాగా కామెంట్ చేసేదాన్ని. ఓకే. ఇయన్నీ మార్పులు చూస్తున్నారు మీరు? ఆ స్టూడెంట్ లైఫ్‌లోనికి నుంచి రావడం వల్ల అప్పటినుంచి చేంజ్ రావటం వల్ల అది బాగా అర్థమైంది నాకు. మరి చెట్లే పెంచుతుంటారా మేడం మీరు? మా ఇంట్లో ఇప్పుడు చెట్లే చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఇప్పుడు ఆ చెట్లు నరికేసి బిల్డింగ్‌లు కట్టడం, అలాగే పొలాల్ని తవ్వేసి చెరువులుగా మార్చడం లాంటివి చేస్తున్నారు కదా! వాటిని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు? నేనింకా అంతలోకైతే వెళ్ళలేదు. ఓకే. హ్మ్. అంటే వాటిని అలా చూస్తుంటే మీకు ఏ ఫీలింగ్ కలగట్లేదా? అయ్యో! ఫీలింగ్ కలగలేదు అని నేను అనను. ఆక్సిజన్ కావాలంటే చెట్లు కంపల్సరీగా ఉండాలి. హ్మ్. అది నేను ఒక్కదాన్నే అనుకుంటే సరిపోదు. మీరు చెప్తున్నట్టు అందరికీ ఉండాలి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు పిల్లల్ని పెంచడంలో మనకి ఉన్న విధానం ఏంటంటే ఫస్ట్ అది ఒకేసారి అందరికీ వచ్చేది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఆయన ఫౌండేషన్ ఏసారు కాబట్టి అది ఇప్పుడు ఎలా అవుతుందో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అది నెక్స్ట్ జనరేషన్‌కి మాత్రం బాగా వస్తదని తెలుసు. అలా రావాలి అంటే ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ పేరెంట్స్ ఎడ్యుకేషన్ అవ్వాలి. ఆళ్ళు వచ్చే పిల్లల పెంపకం రావాలి. ఇప్పుడున్న దాంట్లో నుంచి రావాలంటే ఈ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్స్ ఇయన్నీ ఉండాలంటే ఫస్ట్ పిల్లల పెంపకంలో ఉండాలి. అలా పెంపకంలో బావుండాలంటే పేరెంట్స్ కంపల్సరీగా స్పిరిచ్యువల్ పేరెంట్స్ అవ్వాలి. మరి శాకాహారులుగా వెళ్తుంటారా? వెళ్తుంటానండి. ఎన్ని ర్యాలీలు చేశారు ఇప్పటి వరకు? మాక్సిమం వెళ్తుంటానండి. ఓకే. మీకు బాగా అనుభవం పొందిన శాకాహార ర్యాలీ ఏదైనా ఉందా? అంటే ఆనందం పొంది ఈ ఊర్లో చేస్తే నాకు జన్మ ధన్యమైంది అని అనిపించిన శాకాహార ర్యాలీ ఏదైనా? ప్రతి శాకాహార ర్యాలీ అలాగే అనిపించేదండి. ఒక్క శాకాహార ర్యాలీ అని నాకు అనిపించలేదు. నేను విజయవాడలో సార్ బర్త్‌డేకి కొన్ని వేల మందితో చాలా ఎక్సలెంట్‌గా ఎన్నో జిల్లాలతో చేసినప్పుడున్న ఎక్స్‌పీరియన్స్, రెయిన్ వచ్చేసేసి ఒక 10 మందితో చేసిన ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా సేమ్‌గా అనిపించింది. ఎందుకంటే మనం ఒక్కళ్ళున్న శాకాహారి చేసినా ఒకటే అండి, అన్ని వేల మందితో చేసినా కూడా వైబ్రేషన్‌లో తేడా ఏమో గానీ ప్రతి ఒక్కళ్ళకి మనం తెలియచెప్తుంది ఏంటంటే జీవహింస మహాపాపం. అది చాలా కరెక్ట్ అండి. అది ఇన్ని వేల మందితో చేశారా, నలుగురితో చేశారా అనేది కాదు. పక్కన నాకు 2 కొత్తగా వచ్చిన వాళ్ళైనా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఏదైనా ఫస్ట్ వాళ్ళకి మనం చెప్పాలి. అది ఒక్క పర్సన్ అయినా సరే అండి. అది ర్యాలీ చేస్తేనే అని కాదు. ప్రతి ఒక్క ధ్యాని కూడా మనకి కొత్తగా ఒకళ్ళు వచ్చారంటే ఇది విధానం. ఇది వాళ్ళు ఎలా జీవిస్తున్నారనేది తర్వాత. ఫస్ట్ ఇది మేము ఇలా ధ్యానం చేస్తున్నాం, అది మేము తెలుసుకున్నాం. మీరు ఫస్ట్ నాన్ వెజ్ అందులో ఉన్నాయి ఇది వాళ్ళు ఎప్పటికి ఆచరిస్తారో తర్వాత అండి. జీవహింస మహాపాపం అనేది వాళ్ళకి చెప్పాల్సిన వేళ కంపల్సరీగా చెప్పాలి అందరూ. మరి ఇప్పుడు యువతరం ఉన్నారు, వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా శాకాహారులుగా మారాలన్నా మీరేమైనా సందేశం తెలుసుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులకు చెప్పండి. యూత్‌గా ఉన్నప్పుడు ధ్యానం చేస్తే మనం మంచి పేరెంట్ కాగలుగుతాం. మనలాగా పిల్లలు ఎందుకంటే మనకి చాలా టైం వేస్ట్ అయిపోయి ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్‌కోనో, డిగ్రీకేనో అలా అయిపోయినప్పుడు. అలాగే ఇప్పుడున్న యూత్‌కి కూడా అసలు బయట చాలా అట్రాక్షన్స్ వల్ల, దీనివల్ల మన పేరెంట్స్ వినే మాట కన్నా కూడా మనం బయట బాగా అట్రాక్ట్ అవుతారు. అదే.
ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన ఇన్నర్ మనకు చెప్తుంది మనం ఏ వేలో చెప్తున్నామో అని. పేరెంట్స్ చెప్పినట్టు మనం అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇది వినకూడదు, అది వినకూడదు అనేది కాకుండా అప్పుడు ఎప్పుడైతే ఇన్నర్ గైడెన్స్ వస్తుందో యూత్గా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ధ్యానం అవసరం. ఎందుకంటే మనం చాలా ఆకర్షణకి లోనవుతాం కాబట్టి ఫస్ట్ ధ్యానం చేస్తే మన ఆత్మ ఏం చెప్పొద్దో మన ఇన్నర్ గైడెన్స్తో మనం బాగుంటాం. కంపల్సరీగా యూత్కి చాలా అవసరం ధ్యానం. మరి చాలా మంది యువత తప్పుదారిలో వెళ్తున్నారు కదా మేడం, అంటే లైక్ అంటే స్మోక్ కానీ డ్రింక్ కానీ ఇలాంటివి. అదే కదా నేను చెప్తున్నాను, బయట ఉన్న అట్రాక్షన్కి ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ కూడా ఏం చెప్పినా కదా బయట ఉన్న వాటికి బాగా అట్రాక్ట్ అవుతాం కాబట్టి కంపల్సరీగా ధ్యానం చేస్తేనే మనకి అది అక్కడ ఏది తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేది ఎవరైనా చెప్పారనుకో నాకే సోదిలాగా అనిపించేది. నేను చెప్తున్నాను కానీ ఆ టైంలో ఏదో కాలక్షేపానికి వచ్చిన వల్ల ధ్యానం నాకు కనెక్ట్ అయిన వల్ల నాకు అర్థమైంది. కాబట్టి యూత్కి అసలు కంపల్సరీ అవసరం. మరి ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ యువతరాన్ని పాడు చేస్తుంది అంటారు, అంటే బద్దగస్తులుగా మారుస్తుంది అంటారు మొబైల్ టెక్నాలజీ. నేను అలా అన్నాండి, టెక్నాలజీ ఈజ్ అ వెరీ ఎక్సలెంట్. అది మనం యూస్ చేసుకోవడంలో ఉంటుంది. టెక్నాలజీ అనేది చాలా ఎక్సలెంట్. టెక్నాలజీ లేకపోతే ఇప్పుడు ఈ ధ్యానం క్లాసే ఉంది, ఇప్పుడు 100 మంది చూస్తారు, 100 మందికి మనం వెళ్ళి చెప్పలేం కదా, ఎవరెప్పుడు విన్నారు. అది మనం వాడుకునే విధానంలో ఉంటుంది, మనలో ఉంటుంది. టెక్నాలజీ ఆల్వేస్ గుడ్. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మన నేచర్ మెడిటేషన్ ఛానల్ వరకు కేటాయించి మంచి సందేశాలు పంచినందుకు మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.